ఒకానొక పల్లెటూరులో మాణిక్యం అనే ముసలవ్వ ఉండేది. ముసలవ్వ ముగ్గురు పిల్లలు పట్నంలో స్థిరపడిపోవడంతో మాణిక్యమవ్వ పల్లెటూరులో ఒక్కతే ఉండేది. అవ్వకు ఉన్న ఒక అందమైన పెంకుటిల్లే ఆమెకు లోకం. ఓపిక లేకపోయినా రోజూ ఇల్లు శుభ్రం చేస్తూనే ఉండేది. అవ్వకు బయట పనుల్లో సాయం చేసేవాడు సీను అనే 15 ఏళ్ల కుర్రవాడు. సీనుకి తల్లిదండ్రులు లేరు. ఊరి పెద్దలు దయచూపించి సీనుని చదివిస్తున్నారు. అవ్వ సీను మీద జాలిపడి పైగా తనకు తోడుగా కూడా ఉంటాడని సీనును చేరదీసింది. సీను కూడా అవ్వకు సాయం చేస్తూ అవ్వతోనే ఉండేవాడు. అబ్బబ్బా అవ్వా, రోజు ఊరికే దులిపేస్తూ తుడిచేస్తూ ఉంటావు. నడుము పని చేయకపోయినా ఎందుకంత కష్టపడుతున్నావు? నీకు పెళ్లి చేద్దామని. ఏంటి వెటకారమా? అయినా ఈ అనాథని ఎవరు పెళ్లి చేసుకుంటారే అవ్వా? అవ్వా ఆ మాటకు సీను నెత్తిమీద బూజుకర్రతో ఒక్కటిచ్చింది. అబ్బా, చంపేసేవే అవ్వా, ఎందుకు అంత దెబ్బ కొట్టావు? నేనేమన్నానని? నేను లేనట్రా నీకు నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను. నీ పిల్లలకి స్నానం చేయాల్సింది నేనే. ఇంకోసారి అనాథ అన్న మాట నోట వెంబడి వచ్చిందా ఈసారి పుర్రవాసిపోద్ది, జాగ్రత్త. సరదాగా అన్నావా? నువ్వే నాకు అమ్మైనా నాన్నైనా. ముందు నన్ను పోలీస్ అయిపోని, అప్పుడు చేద్దుగాని పెళ్ళి. బడికి టైం అయింది, వెళ్ళొస్తావా? టాటా. సీను అన్న మాట అవ్వను ఒకంత బాధకు గురిచేసింది. బూజుకర్ర అక్కడే పడేసి తన గదిలోని బీరువా దగ్గరికి వెళ్లి ఏవో కాగితాలు తీసుకుని బయటకొచ్చి అరుగు మీద కూర్చుంది. దారిని పోయే వాళ్లని చూస్తూ ఎవరిని పిలుద్దామా అని ఆలోచిస్తుంది. పక్కింట్లోనే ఉండే కోటయ్య అనే పెద్దాయన అవ్వ ముందు నుండి వెళ్తూ కనిపించాడు. అబ్బాయ్ కోటయ్య, ఒకసారి ఇలా రారా. చెప్పవా, ఏంటి సంగతి? ఒక చిన్న పని చేసి పెట్టు. ఈ కాగితాలు ఒకసారి చదివి వినిపించు కదా. ఇవి ఆస్తి కాగితాలు, ఇప్పుడు వీటితో పనేంటి? ఇల్లు గాని అమ్మేస్తావా? అమ్మితే నాకే చెప్పు, నేనే కొనుక్కుంటా. అమ్మకానికి కాదు, ఇందులో ఈ ఇల్లు నా ఒక్కదాని సొంతమే అనుందా, లేక నా పిల్లలకి కూడా హక్కు ఉందనుందా చూసి చెప్పు. కోటయ్య కాగితాలను అటూ ఇటూ తిరిగేసి వాటిని చదివి చూశాడు. లేదవ్వా, ఆస్తి నీకు మాత్రమే సొంతం. దీన్ని ఏం చేసుకుంటావో నీ ఇష్టమని ఉంది. ఇందులో నీ పిల్లలకి మాట్లాడడానికి కూడా లేదు. అలాగా, మంచి మాట చెప్పావు. ఇక వెళ్ళిరా నాయనా, నీ పని చెడగొట్టాను. సరే గాని ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చూస్తున్నావవ్వా? సీనుకి ఈ ఇల్లు రాసిద్దామనుకుంటున్నాను. నేను కూడా పుట్టుకుమంటే వాడికి ఉండడానికి దిక్కేది. నా పిల్లలొచ్చి ఈ ఇల్లు మాది అంటే సీను ఎక్కడికి పోతాడు? కన్న బిడ్డల్ని కాదని ఒక అనాథకి ఇంత ఆస్తి అప్పచెప్తావా? ఇది అన్యాయం అనిపించట్లేదా? ఈ ఇంటికంటే 10 రెట్లు ఆస్తి మా పిల్లలకిచ్చాడు మా ఆయన. అందుకే వాళ్ళు ఈ ఇంటి వైపు నా వైపు తిరిగి చూడలేదు. సీను 5 ఏళ్ల బట్టి నా కూడా ఉండి నా అవసరాలు చూస్తున్నాడు. వాడు మనవడైతే నేను వాడికే కదా ఇచ్చేది. మాణిక్యం కాగితాలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. కోటయ్య తన దారిన తాను నడుస్తూ ఆలోచనలో పడ్డాడు. ఈ ముసల్ది ఎప్పుడు బకెట్ తన్నేస్తుందా? ఈ ఇల్లు నా ఇల్లు చేసుకుందామని నేను చూస్తుంటే ఈవిడ గారు ఇంకొకరికి కట్టబెట్టేలా చూస్తుంది. లాభం లేదు, ఏదో రకంగా ఈ ఇల్లు నాకే వచ్చేలా చేసుకోవాలి. ఆ మరుసటి రోజు కోటయ్య ఉదయాన్నే సీను అవ్వ టిఫిన్ చేస్తుండగా ఇంట్లోకి వెళ్ళాడు. బాబు సీను, నీకోసం కొత్త బట్టలు తెచ్చాను, తీసుకో. సీను కోటయ్యని చూసి ఆశ్చర్యపోయాడు. కోటయ్య ఆ కాసేపు ఊరికే ఆడావిడి చేసేశాడు. ఇక నుండి నీకేం కావాలన్నా నన్ను అడుగు బాబు. ఇదిగో 100 రూపాయలు, వెళ్ళి ఏమైనా కొనుక్కో. బడికి టైం అయిపోతుంది కదా, వెళ్ళు వెళ్ళు. కోటయ్యని చూసి ఏమనాలో అర్థం కాక సీను పుస్తకాల బ్యాగు తీసుకుని అయోమయంగా చూస్తూ బయటకు వెళ్ళిపోయాడు. ఏంట్రా అబ్బాయి, ఏంటి హడావిడి చేస్తున్నావు? అవ్వా, నీకు విషయం చెప్దామని వచ్చాను. సీనుగాడిని నేను దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను, ఏమంటావు? దత్తత తీసుకుంటావా? ఉన్నట్టుండి ఈ ఆలోచన ఎందుకొచ్చింది? కొంపదీసి నా ఇంటి మీద కన్నుగాని వేశావా ఏంట్రా? చాచా, అంతటి నీచ బుద్ధి నాకైతే లేదు. అవసరమైతే సీనుగాడికే నా 2 ఇళ్ళు రాసివ్వగలను. ఏదో వాడికి తల్లిదండ్రుల ప్రేమ రుచి చూపిద్దామని నా ఉద్దేశం, అంతే. అది కాదు. అప్పుడే నువ్వు సమాధానం చెప్పాల్సిన పని లేదు, తీరికగా ఆలోచించుకొని చెప్పు.
రేపు వాడికి పెళ్ళైతే ఒక కుటుంబం కావాలి కదా. నువ్వు ఒక్కదానివే వెళ్తావా ఏంటి? వచ్చే అమ్మాయి కూడా సీనుగాడు అనాథని తెలిస్తే విలువ ఇస్తుందా? ఆలోచించు మరి. కోటయ్య గడగడా మాట్లాడేసి వెళ్ళిపోయాడు. అవ్వకు కోటయ్య బుద్ధి తెలుసు, కాని అతని మాటలు ఆలోచింపజేశాయి. ఈ కోటయ్య దుర్బుద్ధి కలిగినవాడే, కాని వాడి మాటల్లో నిజం లేకపోలేదు. సీనుకి నిజంగా ఒక కుటుంబం ఉంటే అన్నీ చూసుకుంటారు కదా. ఈ వయసులో నేను వాడికి భారం అవ్వడం తప్ప చెయ్యగలిగిందేముంది? మాణిక్యమవ్వ ఆ రాత్రి ఆలోచిస్తూ నిద్ర పట్టక సీను అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వా, ఏంటి నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాయనా, ఇలారా కూర్చో. నాకు కూడా నిద్ర పట్టట్లేదవ్వా. పరీక్షలు దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా. సరేగాని నీకు అమ్మా నాన్న ఉంటే బావుండు అని ఎప్పుడైనా అనిపించిందా? చాలాసార్లు అనిపించింది. బడిలో ఏదైనా కార్యక్రమాలు జరిగితే అందరి తల్లిదండ్రులు వస్తున్నారు. నాకు కూడా ఎవరైనా వస్తే బాగుండు అనిపిస్తుంది. నువ్వు కూడా అంత దూరం నడవలేవాయే. ఏం చేస్తాం, దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు కదా. ఆ మాటకు అవ్వ మనసు చివుక్కుమంది. నువ్వున్నావు కదా, చాలా అంటావనుకున్నాను సీనయ్య. సరే, నీ కోరిక నేనెందుకు కాదంటాను. 2 రోజుల తర్వాత అవ్వ కోటయ్య ఇంటికి వెళ్ళింది. కోటయ్య భార్య లక్ష్మి, కోటయ్య కొడుకు అవ్వ చుట్టూ నిలబడ్డారు. నువ్వు చెప్పింది బాగా ఆలోచించాను కోటయ్య. సీనుగాడికి ఒక కుటుంబం దొరుకుతుందంటే నాకు సంతోషమే. వాణ్ణి బాగా చూసుకుంటానని మీ ముగ్గురు మాటివ్వాలి నాకు. ఈ విషయంలో నువ్వేం ఆలోచించాల్సిన పని లేదవ్వా. సీనుని నీ ఇంటిని కూడా మా సొంతమన్నట్టు చూసుకోము. లక్ష్మి మాటకి అవ్వకు అనుమానం వచ్చింది. కోటయ్య మాట్లాడొద్దు అన్నట్టు లక్ష్మిని కోపంగా చూశాడు. అవ్వ మరో మాట లేకుండా అక్కడి నుండి బయటకొచ్చేసింది. అమ్మ దొంగల్లారా, నా ఇల్లు కాజేయడం కోసమా సీనుని దత్తత తీసుకుంటామన్నది చెప్తామి. 1 వారం రోజులకు కోటయ్య లక్ష్మి ఏవో కాగితాలు పట్టుకుని అవ్వ దగ్గరకొచ్చారు. అవ్వా, ఇదిగో దత్తత కాగితాలు. వీటి మీద సంతకం చేసేస్తే ఇక సీను నా కొడుకు అయిపోయినట్టే. దత్తత గురించి మొదటిసారి వింటున్న సీను ఉలిక్కిపడ్డాడు. దత్తత ఏంటవ్వా? నన్ను దత్తతకు ఇస్తున్నావా? అవును సీనయ్య, నువ్వే కదా మొన్న అమ్మా నాన్న ఉంటే బావుండు అన్నావు. అన్నాను. అందుకని నిన్ను వదిలేసి వెళ్ళిపోతా అన్నానా? నేను వెళ్ళను. దత్తత లేదు, ఏం లేదు. కోటయ్య గారు, మీరు వెళ్ళిపోండి. పెద్దవాళ్ళం మాట్లాడుకున్నాం కదా, మధ్యలో దూరకు నువ్వు. కోటయ్య సీను మీద ఒక్క అరుపు అరిచాడు. సీను అవ్వ నివ్వెరపోయి చూస్తూ ఉన్నారు. లక్ష్మి సీను దగ్గరికి వెళ్లి కపట ప్రేమ చూపించింది. బాబూ సీను, నీలాంటి కొడుకు ఉంటే బావుండును అని నేను చాలాసార్లు అనుకున్నాను. మావాడు ఉన్నాడంటే ఒక్క పని సరిగా చేసి చావడు. నువ్వైతే మాకు అన్ని విధాలా పనికొస్తావు. నీకు కూడా ఒక కుటుంబం దొరుకుతుంది. ఇంకా ఆలోచిస్తావేంటవా? ఈ కాగితాల మీద సంతకం పెట్టు. అవ్వ సీను వైపు చూసింది. సీను వద్దన్నట్టు తల ఊపాడు. సీను కళ్ళలో నుంచి నీళ్లు వచ్చాయి. అవ్వ ఏడవబోయి మానుకుంది. కోటయ్య, ఇప్పుడే వస్తా నాకు. అవ్వ లోపలికి వెళ్లి ఏవో కాగితాలు పట్టుకొనొచ్చింది. కోటయ్య అవి అవ్వ ఇంటి కాగితాలు అనుకుని మురిసిపోయాడు. మొగుడు పెళ్లాల కళ్ళు మెరిసిపోయాయి. ఈ కాగితాల మీద ముందు మీరిద్దరూ సంతకం చెయ్యండి, తర్వాత నేను కూడా వేలిముద్ర వేస్తాను. అబ్బే, మీ ఇంటి కాగితాలు మాకివ్వడం దేనికవ్వా? మాకు కావలసింది సీను మాత్రమే. ఇంటి కాగితాలు కాదు, మీరు సీనుకి ఏ కష్టం రాకుండా చూసుకుంటామని మాట ఇస్తున్నట్టు రాయించిన కాగితాలు. వీటి మీద సంతకం చేస్తేనే కాని నేను ఈ పని చెయ్యను. అబ్బే, సీను మా కొడుకే అనుకోండికా, ఏ కష్టం రాకుండా చూసుకుంటాం అంటూ కోటయ్య అవ్వ చేతిలోని కాగితాలు లాక్కుని విసుగ్గా సంతకం చేసేశాడు. లక్ష్మీ చేత కూడా సంతకం చేయించాడు. అవి ఏం కాగితాలో కూడా చూసుకోకుండా గుడ్డిగా సంతకాలు చేసేశారు ఇద్దరు. అవ్వ కూడా కోటయ్య తెచ్చిన కాగితాల మీద వేలిముద్ర వేసి ఇచ్చింది. అవ్వ సంతకం చేయించుకున్న కాగితాలను తీసుకుని భద్రంగా లోపల పెట్టుకుంది. సీను ఒక మూలన ఏడుస్తూ కూర్చున్నాడు. సీను, ఏడవకు, లేచి మీ అమ్మా నాన్నలతో వెళ్ళు. నేను వెళ్ళనవ్వా. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేను. అబ్బే, మా ఇంటికి రావాల్సిన తొందర ఏమీ లేదు అవ్వా. నీ దగ్గరే ఉండని, మాకేం అభ్యంతరం లేదు అంటూ కోటయ్య లక్ష్మి గబగబా బయటకు వెళ్ళిపోయారు. అవ్వ వాళ్లని చూసి నవ్వుకుంది.
అవ్వ, నీకు నేను భారంగా ఉంటే బయటకు వెళ్ళిపోతాను. అంతేకాని ఎవరికో నన్ను దత్తత ఎందుకు ఇస్తావు? కోటయ్య గారి అబ్బాయి నన్ను బడిలో ఎంత హేళన చేస్తాడో తెలుసా? నన్ను అనాథ అని పిలవని రోజు ఉండదు. నిన్ను నేనెందుకు ఆ మూర్ఖలింటికి పంపిస్తాను? సేనయ్య, వాళ్ళ దుర్బుద్ధికి సరైన గుణపాఠం నేర్పిస్తున్నా అంతే. వాళ్ళు ఈ ఇంటిని తమ సొంతం చేసుకోవడానికి ఈ దత్తత నాటకం మొదలుపెట్టారు. నేను ఊరుకుంటానా? నిన్ను నేను దత్తత ఏమివ్వలేదు. అలాగా? మరి రేపు వాళ్ళు వచ్చి నన్ను రమ్మని అంటేను? వాళ్ళకి అంత ప్రేమ లేదులే. పిలిచినా ఏదో పని చేయించుకోవడానికే పిలుస్తారు. అయినా నువ్వు వెళ్లకు. వినపడినట్టు నీ దారిన నువ్వు పో. సేనయ్య అవ్వను హత్తుకున్నాడు. అవ్వ కూడా ఎంతో సంతోషించింది. మరోవైపు కోటయ్య, లక్ష్మి సంబరపడిపోతూ ఉన్నారు. వాళ్ల సొంత కొడుకు వాళ్ళని చూసి కోపంతో రగిలిపోయాడు. నేను సరిపోలేదా మీకు? ఇంకొకటి కావాల్సి వచ్చిందా? ఎవరూ లేనట్టు ఆ దిక్కుమాలిన సీనుగాడే దొరికాడా? ఓరి పిచ్చినా కొడక, ఇవి దత్తత కాగితాలు కావు, ఆస్తి కాగితాలు. ఆ ముసల్దాని ఇంటి కాగితాలు. ఇక నుండి ఆ ఇల్లు కూడా మనదే. మాకు నువ్వు ఒక్కడివి చాలురా బాబు, ఇంకొకరిని మేము భరించలేము. మరి ఈ దత్తత కాగితాలు ఎందుకు? అదేలా? మరి అదే తెలివి అంటే నేనే నకిలీ కాగితాలు తయారు చేయించి తెచ్చాను. కోటయ్య, లక్ష్మి వికృతంగా నవ్వుకున్నారు. కొద్ది రోజుల తర్వాత కోటయ్య అవ్వ ఇంటి చుట్టూ ఏవో కొలతలు వేస్తూ ఉన్నాడు. ఏంటయ్యా కొలతలు వేస్తున్నావు? అది కూడా నా ఇంటి చుట్టూ? ఇక నుండి ఇల్లు కూడా నాదే కదా ముసలి. నీదెలా అయ్యింది? నేనేం రాసివ్వలేదే. రాసిచ్చావు, ఇదిగో చూసుకో. కోటయ్య అవ్వ సంతకం చేసిన నకిలీ కాగితాలను అవ్వ మొహం మీదకు విసిరాడు. అవ్వ ఒక నవ్వు నవ్వి ఇలా అంది. ఓరి దొంగ మొహమోడా, సీనుని దత్తత తీసుకుంటానని చెప్పి నా ఇంటిని కాజేయడానికి చూసావా? నిన్ను పంచాయతీకి ఇచ్చి నీ అంతు తేలుస్తాను చూడు. ఉన్నపళంగా అవ్వ బయలుదేరి సీనుని తీసుకుని ఊరి పంచాయతీ పెద్దల దగ్గరకు వెళ్ళింది. సమస్య విని ఊరు వాళ్లంతా ఒకచోట పోగయ్యారు. ఇంటి కోటయ్య, ముసలవ్వను మోసం చేస్తున్నావా? లేదయ్యా, ఇవిగో కాగితాలు, మీరే చూడండి. అవే స్వయంగా వేలిముద్ర వేసి మరీ ఇచ్చింది. మాణిక్యం గారు, ఈ కాగితాలపై మీ వేలిముద్రలు వేశారా? అవును బాబు. మరి మీరే స్వయాన రాసిచ్చినట్టు కదండి? అవును బాబు. మరి నా దగ్గరున్న కాగితాల మీద సంతకం ఎవరు చేశారో కూడా అడగండి మరి. ఊరి పెద్ద అవ్వ ఇచ్చిన కాగితాలు పరిశీలించి ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి కోటయ్య, ఈ కాగితాల మీద సంతకం చేసింది నువ్వు నీ భార్యనా? అవును, చేశాం, మేమే చేశాం. సీనుగాడిని చూసుకుంటాంలేండి, అది మాకు పెద్ద విషయమే కాదు. అయితే ఈ కాగితాలు మీ ఒప్పందం ప్రకారమే జరిగాయన్నమాట? అవునండి, మా ఇష్ట ప్రకారమే సంతకాలు చేశాం. సరే, అయితే మాణిక్యం గారి ఇల్లు ఇక నుండి కోటయ్యకు చెందుతుంది. చెప్తే విన్నావు కాదు ముసలి, ఇప్పుడు కాదనేవారే లేకుండా పోయారు. ఆగవయ్యా కోటయ్య, ఇంకా పూర్తి కాలేదు. నువ్వు మీ ఆవిడ సంతకం చేసిన ప్రకారం, చేసుకున్న ఒప్పందం ప్రకారం నీ పేరు మీదున్న 2 ఇళ్ళు, 4 ఎకరాల భూమి ఇక నుండి సీనికే చెందుతాయి. ఊరి వాళ్లంతా ఆ తీర్పుకు ప్రశ్నార్థకంగా చూశారు. సీనుకు చెందడం ఏంటి? నీకేమైనా మతిపోయిందా? ఇవి నీ ఆస్తి కాగితాలే, మరి నా ఆస్తి కాగితాలా? ఓరి నాయనో, ఈ ముసలి నన్ను మోసం చేసేసింది. కోటయ్య గుండెలో పెద్ద బండరాయి పడ్డట్టయింది. ఆ మాటకు ఏమనాలో అర్థం కాలేదు. నా కళ్ళు గప్పి నా ఆస్తి అంతా కాజేయడానికి పథకం వేసింది. అయ్యా, ఇదంతా కుట్ర. నువ్వే కదయ్యా స్వయాన నేనే సంతకం పెట్టానని అన్నావు. అవి నా ఆస్తి కాగితాలు అని నాకు తెలియదయ్యా. నువ్వు నా ఇంటి కాగితాలని చెప్పి వేయించుకున్నావా వేలిముద్ర? ఇవి నకిలీ కాగితాలు, నేను డబ్బులు ఇచ్చి చేయించాను. ఏంటి, నకిలీ కాగితాలు చేయించి ఒక ముసలి ఆవిడను మోసం చేయాలని చూసావా? నీకసలు మనస్సాక్షి ఉందా కోటయ్య? అది ముందు నా ఆస్తి లెక్క తేల్చండి, నన్ను తర్వాత తిరుగుదురు గాని. అవి మాత్రం నీ అసలైన ఆస్తి కాగితాలే. నీ కొడుకే తెచ్చిచ్చాడు. నా కొడుక? ఊరే, నువ్విచ్చావా మన ఆస్తి కాగితాలు? అంటే నాన్న, అవ్వ నాకు 100 రూపాయలు ఇస్తా అన్నది, చూసి ఇచ్చేస్తా అన్నది, అందుకే ఇచ్చాను. నాకు అంప ముంచేసావు కదరా వెధవా. ఇందులో ఇక ఆలోచించాల్సిన ఏం లేదు. మాణిక్యం గారి ఇల్లు మాణిక్యం గారిదే, కోటయ్య గారి ఇళ్ళు పొలాలు సీనుకు చెందుతాయి. వయసులో పెద్ద ఆవిడను మోసం చేయడానికి చూసినందుకు కోటయ్యకు 50 కొరడా దెబ్బల శిక్ష విధిస్తున్నాను.
కోటయ్య లక్ష్మి నిలబడ్డ చోటనే కూలబడిపోయారు. అవ్వ సీనుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. సీనుకి మాత్రం మనసు కుదురుగా లేదు. అవ్వా, అలా చేయడం తప్పు కదా. పాపం వాళ్ళ ఆస్తితో మనకు ఆటలెందుకు? ఇక నుండి ఎవరైనా మోసం చెయ్యాలంటే ఆ కోటయ్యగాడికి గుండెలు అదిరిపోవాలి. కొద్ది రోజులు వాణ్ణి ఏడిపించి అప్పుడు వాడి ఆస్తి వాడి మొహాన కొడదాం. అమ్మయ్యా, అలా అన్నావు బాగుంది. నాకు నువ్వు ఉంటే చాలు అవ్వా, ఇంకేం అక్కర్లేదు. నేను పోలీస్ అయ్యి నిన్ను బాగా చూసుకుంటాను. అవ్వ సీనుని చూసి ఎంతో సంతోషించింది. పూర్వం విజయపురం అనే అందమైన పచ్చటి గ్రామాన్ని రాఘవేంద్ర అనే మునసబు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను ఎన్నో సంవత్సరాలుగా ఆ గ్రామాన్ని కంటికి రెప్పలా చూసుకున్నాడు. పిల్లలు కూడా లేకపోవడంతో ప్రజల్నే కన్నబిడ్డలా చూసుకున్నాడు. వయసు మీద పడుతూ ఉండడంతో ఎవరినైనా సమర్థుణ్ణి చూసి మునసబుని చెయ్యాలి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ ఊరి పూజారి మరియు స్నేహితుడైన శాస్త్రిని పిలిపించాడు. శాస్త్రి, నాకు వయసు మీద పడుతుంది. ఈ గ్రామాన్ని ఒకరికి అప్పగించకుండా నేను శరీరాన్ని వదిలిపెట్టలేను. మంచి నాయకత్వం ఉంటే గ్రామం బావుంటుంది. మరేం చేద్దామనుకున్నావురా? ఏమైనా ఉపాయం ఉందా? కొత్త మునసబు కావాలి, రావాలి, నా వారసుడు. నీకు వారసుడు లేదు గదా, మరి కొత్త మునసబు ఎలా వస్తాడు? అయినా నువ్విప్పుడు బాగానే ఉన్నావు అంటూ అనుమానంగా అడిగాడు. దానికి రాఘవేంద్రవర్మ కూడా నవ్వుతూ ఈ విధంగా సమాధానమిచ్చాడు. మంచి మునసబుకి నేను సలహాదారుడిగా ఉంటాను. మన అనుభవం, వారి చురుకుదనంతో గ్రామం సస్యశ్యామలంగా ఉంటుంది. శాస్త్రి, ఒక రాజ్యానికి యువరాజు కావాలంటే రక్తం పంచుకునే పుట్టాలి. కాని గ్రామాన్ని అభివృద్ధి చెయ్యాలంటే నా సిద్ధాంతాలు వంటబడితే చాలు అంటూ ధైర్యంగా చెప్పాడు. అసలు సుబ్రహ్మణ్య శాస్త్రికి ఏమీ అర్థం కాలేదు. దాంతో రాఘవేంద్రవర్మ తన దగ్గర ఉన్న పథకాన్ని సుబ్రహ్మణ్య శాస్త్రికి వివరించాడు. దాంతో సుబ్రహ్మణ్య శాస్త్రి చాలా ఆనందపడ్డాడు. వెంటనే బయటకు వెళ్లి చాటింపు వేసే వ్యక్తిని పిలిపించాడు. నువ్వు ఒక విషయాన్ని చాటింపు వెయ్యాలి. మన ఊర్లో ఉన్న అందరి యువకులకి ఈ విషయం చేరాలి అని మొత్తం విషయం చెప్పాడు. వెంటనే దండోరా మల్లన్న వీధి వీధి సందు సందు తిరుగుతూ దండోరా వేశాడు. 50 మంది ప్రజలకి తెలియజేయిందేమనగా, గ్రామానికి కొత్త మునసబయ్యే అవకాశం మీలో ఎవరికైనా ఉంది. ఆసక్తి ఉన్న యువతీ యువకులు రేపు సభకి రావాల్సిందిగా మన పాత మునసబుగారి ఆదేశమహో అంటూ చాటింపు వేశాడు. దాంతో ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే చాలామంది యువకులు తర్వాత రోజు సభకి ప్రయాణమయ్యారు. తర్వాత రోజు యువకులందరితో రచ్చబండ కలకలలాడిపోయింది. అందరి యువకులొచ్చాక సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడడం మొదలుపెట్టారు. యువకుల్లారా, మీ అందరికీ ముందుగా ఇక్కడికొచ్చినందుకు ధన్యవాదాలు అంటూ మాటలు ప్రారంభించాడు. పిలిపించిన పని చెప్పు. అవతల మాకు బోలెడు పనులున్నాయి. మునసబైతే జీతం ఎంతిస్తారు? అంటూ యువకులు సరదాగా మాట్లాడుతూ సరదా చేయడం మొదలుపెట్టారు. వాటన్నిటికీ రాఘవేంద్రవర్మ మరియు సుబ్రహ్మణ్య శాస్త్రి చాలా సంతోషపడి నవ్వుకున్నారు. మీతో ఒక విషయం చెప్పాలి. రాజుగారి దగ్గర మాయా అద్దం ఉంది. మాయా అద్దం అంటే మగవాళ్ళదా ఆడవాళ్ళదా? అంటూ మాయా అద్దం గురించి యువకులంతా తమాషా చేయడం మొదలుపెట్టారు. శాస్త్రి రాఘవేంద్ర కూడా యువకులతో కలిసి నవ్వి ఆ మాయా అద్దాన్ని తీసుకొచ్చి చూపించారు. ఆ అద్దం చాలా ప్రత్యేకంగా ఉండడంతో యువకులంతా ఆసక్తిగా చూడడం మొదలుపెట్టారు. ఇది ఒక మహర్షి మన మునసబు గారికి బహుమానంగా ఇచ్చారు. మునసబయ్యే లక్షణాలు ఉన్నాయి అని నమ్మితే మీరు ఆ అద్దంలో చూసుకోవాలి. అంతే, ఇంతకన్నా పెద్ద పరీక్ష లేదు అని చెప్పడంతో యువకులతో పాటు ప్రజలంతా ఆశ్చర్యంగా చూశారు. అద్దంలో ముఖం చూసుకోవడమేంట్రా? మనమేమైనా అందాల పోటీకొచ్చామా? ఇప్పుడేంట్రా, అద్దంలో ముఖం చూసుకుని ముస్తాబవ్వాలా?
అంటూ ఎవరికీ అర్థం కాక తలగోక్కుంటున్నారు. యువకుల్లో ఉన్న గందరగోళం రాఘవేంద్రవర్మకి అర్థమైంది. రాఘవేంద్రవర్మ అరుగు మీద నుంచి లేచి, యువకుల్లారా, నాకు విషయం అర్థమైంది. మీకున్న ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను. ఇది మాయా అద్దం. మీలో మునసబుని నిర్ణయించే అద్దం ఇదే. ఇందులో ముఖం మీద మచ్చలు కనబడకపోతే మీరే మునసబవుతారు అని అంటాడు. అప్పుడు అందరూ ఓ సింతేనా అంటూ పైకి లేచి చూడ్డానికొచ్చారు. దాంతో రాఘవేంద్రవర్మ మధ్యలో కల్పించుకొని, యువకుల్లారా, మీ ఉత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. కాని అందులో చూసే ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. పూర్వం తప్పులు చేసిన వాళ్ళు, మనసులో చెడు ఆలోచనలు ఉన్నవాళ్ళు అందులో చూస్తే మీకు మచ్చలు కనిపిస్తాయి. అలా మచ్చలు కనబడితే మునసబుగా మీరు అనర్హులు అనగానే అందరూ నిరాశపడ్డారు. ఎంత అత్యుత్సాహంగా పైకి లేచారో అంతే వేగంగా డీలా పడిపోయి కూర్చున్నారు. వచ్చిన వారిలో కొంతమంది చూసుకోవడానికి ముందుకొచ్చారు. మీరందరూ అద్దంలో చూసుకోవటానికి సిద్ధంగా ఉన్నారా అనగానే దానికి సిద్ధం అన్నట్టు తల ఊపారు. అందరూ చాలా మొండిగా ముందుకొచ్చి అద్దంలో చూసుకోవడానికి వచ్చిన వారిని చూసి రాఘవేంద్రవర్మ కొంచెం నవ్వాడు. నేను మీతో ఇంకో విషయం చెప్పాలి. మీరు చేసిన తప్పు అద్దంలో కనబడుతుంది. అందరూ ఒక్కసారిగా ఆగిపోయారు. ఒక్కరు కూడా ముందుకు రాలేదు. రాఘవేంద్రవర్మ మరియు సుబ్రహ్మణ్య శాస్త్రి ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇంకేం యువకుల్లారా, రండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. మునసబు మీరే అవుతారు. మచ్చలు లేని ముఖం మునసబవుతుంది. ఇదే మన పాత మునసబు గారి తీర్పు అని అన్నాడు. కాని ఎవరూ ముందుకు రాలేదు. ఇంతలో రామదాసు అనే వ్యక్తి ముందుకొచ్చాడు. నేను మాయాద్దంలో ముఖం చూసుకుంటాను అని చెప్పాడు. రాఘవేంద్రవర్మ శాస్త్రితో పాటు అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. రామదాసు ధైర్యంగా ముందుకెళ్లి ఆ మాయా అద్దంలో తన మొహాన్ని చూసుకున్నాడు. కాని ఆ మాయా అద్దంలో అతనికి ఎటువంటి మచ్చలు కనిపించలేదు. దాంతో ఆ యువకుడి ఆనందానికి అవధులలేవు. రాఘవేంద్రవర్మ రామదాసుని దగ్గరికి పిలిచి ఈ విధంగా అడిగాడు. అంత ధైర్యంగా వెళ్ళి చూశావు, నువ్వే తప్పు చేయలేదా? తప్పులు చేయకుండా ఎవరుంటారు మున్సబ్ గారు? నేను తప్పులు చేశాను, కానీ ఆ తప్పుల నుంచి నేర్చుకున్నాను. వేరే వాళ్ళు అలాంటి తప్పు చేస్తే ముందుగానే హెచ్చరిస్తాను అంటూ తడబడకుండా చెప్పాడు. దాంతో రాఘవేంద్రవర్మ చాలా సంతోషపడ్డాడు. యువకుల్లారా, మీ అందరూ నన్ను మన్నించాలి. ఇది ఎలాంటి మాయా అద్దము కాదు, మామూలు సాధారణ అద్దమే అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. మాకు పనిలేక ఇక్కడికి వచ్చామైతే అని అందరూ నసుగుతున్నారు. నువ్వు చేసిన తప్పు ఏదైనా నిజంగా అక్కడ కనబడి ఉంటే ఏమయ్యేది? మున్సబ్ గారు, తప్పులు మానవ నైజం. మరి ఎందుకు చూసుకున్నావు? అయ్యో, అందరిలానే నేను మునసబవుదామని వచ్చాను. కాని మీరు మాయా అద్దం గురించి చెప్పారు. నేను ఎవరిని మోసం చేయలేదు. నా వల్ల ఎవరూ నష్టపోలేదు. అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. నాకు తెలియని తప్పు ఏదైనా జరిగిందేమో అని ఇందులో ముఖం చూసుకున్నాను. ఆ మాట వినగానే రాఘవేంద్రవర్మ మనసులో సంతోషం ఉప్పొంగిపోయింది. యువకుల్లారా, మీ సమయం కేటాయించినందుకు చాలా సంతోషం. కాని ఇది మాయా అద్దమని తెలిసినా ముందుకొచ్చి ధైర్యం చేశాడు రామదాసు. అతని ధైర్యం నచ్చింది. తప్పుల నుంచి నేర్చుకుంటున్నా అంటున్నాడు కాబట్టి అతని గుణం మంచిది. అందుకే ఆ యువకుణ్ణి మన గ్రామానికి నేను కొత్త మున్సబుగా ప్రకటిస్తున్నాను అనగానే చప్పట్లతో రచ్చబండంతా మోగిపోయింది. తర్వాత నుంచి రాఘవేంద్రవర్మ అలాగే సుబ్రహ్మణ్య శాస్త్రి రామదాసుకి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. రామదాసు మంచి గుణానికి రాఘవేంద్రవర్మ సలహాలతో ఆ గ్రామం సస్యశ్యామలమయ్యింది. మునసబుగారు ఆ కుర్రాన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారో సుబ్రహ్మణ్య శాస్త్రికి అప్పుడు అర్థమైంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.